ఏ ఊరు నుండి వచ్చావమ్మా? ఇక్కడనే ఉంటాను. ఇక్కడ స్వెటర్కి అయితే పోయింది జిప్పు. ఇదైతే బ్యాగ్ తెగిపోయింది. ఎంత తీసుకుంటా జిప్పుకి? చెప్తా సూది దిగుతుంది కదా, ఇది కుట్టాలంటే కొంచెం. నీ దగ్గర లేవా అలాంటి సూది? ఉన్నాయి. ఈ దారం రేటే ఉంటది అనుకుంటా కదా? ఇది దొడ్డు ఉంటుంది దారం, ఈ చెప్పులు కుట్టే దారం కదా, దొడ్డు ఉంటుంది, తెగదు. అంతేలే. నేను ఎప్పుడు ప్రతి ఏడాది ఏదో ఒక దానికి జిప్పులు ఊడిపోతాయి. మా పిల్లల స్కూల్ బ్యాగులకు బాగా వేయించేదాన్ని. నాకు ఇద్దరే బిడ్డలమ్మా. ఇద్దరు బిడ్డలు. కొడుకులు లేరా? కొడుకులు లేరు. అందుకనే బిడ్డల సంపాదన బాగా. బిడ్డలకే సంపాదిస్తాను అన్నట్టు. ఏముందమ్మా, ఏమి లేదు. రోజుకొచ్చి ఎంత కుడుతున్నావమ్మా? ఎంత? ఒక 500 అట్లయినా కుట్టగలవా? రోజు 200 దొరుకుతాయి, రోజు 300, రోజు 400. ఇలా కుట్టేటప్పుడు చాలాసార్లు గుచ్చుకుంటాయి కదమ్మా? జాగ్రత్తగా చేతులు పుండ్లు అయ్యాయి. అయ్యో, మస్తు పుండ్లు అయ్యాయి. అసలు ఏ ఊరు మీది? మాది అటు కాటారం, గుప్పలపల్లి. ఒక 2 నెలలు ఉంటారు ఇటు సైడ్? ఆవిటి పోయిన రాకుంటాం, ఆవిటి పోయిన రాకుంటాం. 6 నెలల రాక, 6 నెలలు వచ్చినాక. అదే మాకు ఇటు చలికాలం అయితేనే మీరు కనిపిస్తారు. తర్వాత వేరే ఊర్లు వెళ్తారు, ఒక్కొక్క నెల ఒక్కొక్క ఊరు వెళ్తారు కదా. ఈ అమ్మ జిప్పు బాగా కుట్టింది. నేనైతే జర్కినికి కుట్టించా. అట్లాగే ఇది కూడా కుట్టింది, బాగానే గట్టిగానే ఉందిలే కదా. హాయ్ చెప్పమ్మా, ఇట్లా హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పు.